సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయింది. ఫ్యాన్ పార్టీ నాయకులంతా సైకిల్ ఎక్కేశారు. ఇటీవల టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ వీకే పరిస్థితి ఉండదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు నాకు కలవండి, నేను మీకు ఏ విధంగా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలోని ఆ పార్టీ చోటామోటా నాయకులు కూడా రాష్ట్ర నాయకుల్లా విర్రవీగి ప్రవర్తించారు. ఒక్కసారిగా అధికార మార్పు జరగడంతో చెల్లాచెదురైపోయారు. ఇన్ని రోజులు పేట్రేగిపోయిన ఫ్యాన్ బ్యాచ్ కనీసం కంటికి కనిపించడం లేదు. ఒక రకంగా వైసీపీలో ఉండి ఎక్కడ ఎవరిని ఇబ్బంది కలిగించకుండా తటస్థంగా ఉన్నవారికి టీడీపీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అధిష్టానం నుంచి పిలుపు అందటంతో వారంతా సైకిల్ ఎక్కారు. ఈ వలసలతో కుప్పంలో వైసీపీ ఖాళీ అయింది. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ భరత్ విచ్చలవిడిగా కుప్పంలో చెలరేగిపోయాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణులపై దౌర్జన్యాలు చేయించాడు. భరత్ అండ చూసుకుని ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా కనీసం తీసే పరిస్థితిలో కూడా భరత్ లేడని తెలుస్తోంది. అధికారం కోల్పోయాక కుప్పం వైపు కన్నెత్తి కూడా చూడలేదు భరత్. ఇదిలా ఉంటే కుప్పంలోని వైసీపీ పార్టీ కార్యాలయం హోటల్ గా మార్పు చెందుతుంది. ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, యామిని, కుప్పంలో వైసీపీ పార్టీ కార్యాలయం మూతపడినట్లు మనకు స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటి వరకు పార్టీ కార్యాలయంగా ఉన్నటువంటి ఆఫీసును ఓటర్లుగా మార్పు జరుగుతున్నటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో కుప్పంలో వైసీపీ పార్టీ దాదాపు మూతపడినట్లే మనకు స్పష్టమవుతుంది. అదే నేపథ్యంలోనే మరోవైపు కుప్పం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 5 మంది కౌన్సిలర్లతో పాటు 4 మండలాలకు సంబంధించినటువంటి 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఈవేళ విజయవాడలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ చేరికలు అనేది మరింతగా కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా అయిన వెంటనే జూలై నెలలో కుప్పాన్ని పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలోనే పార్టీలో చాలా మంది చేరాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు సత్యమిరా అన్నారు. అయితే తటస్థులుగా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రము చేర్చుకోవాలని ఈ మధ్య నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలో వారం రోజుల ముందు భువనేశ్వరి 4 రోజులు కుప్పంలో పర్యటన జరిపిన నేపథ్యంలో ఈ వలసల కార్యక్రమానికి కొంచెం ఊపందుకున్నట్లు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రాత్రి దాదాపు 5 మంది కౌన్సిలర్లతో పాటు 4 మండలాలకు సంబంధించిన 15 మంది ఎంపీటీ సభ్యులు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ ఆధ్వర్యంలో విజయవాడకు బయలుదేరి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ ఉదయం పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరి 5 ఏళ్ళలో మనం చూసాము, కుప్పంలోనే కాదు వైసీపీ రాష్ట్రంలో అరాచక పాలన ఏ విధంగా కొనసాగుతుంది. దానికి రెట్టింపుగా కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఈ ఎన్నికల్లో ఓడించి తీరాలనే ఒక శపథంతో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మరో పక్క మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరిద్దరు కూడా ఏ విధంగా ప్రయత్నించారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వైనాట్ 175 వైనాట్ కుప్పం అనేటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వైసీపీ శ్రేణులు ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా వారికి దిమ్మతీటటువంటి పరిస్థితి. మరి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కుప్పంలో వైసీపీ మున్సిపాలిటీని ఏ విధంగా చేజిక్కించుకుంది అందరికీ తెలిసిన విషయమే. దౌర్జన్యాలు కావచ్చు, దాడులు కావచ్చు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అరాచకాలు సృష్టించి మున్సిపాలిటీని కైవసం చేసుకుని కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి ఇదే నిదర్శనం అనేటువంటి ఒక వాపును చూసి బలుపుగా భావించినటువంటి వైసీపీ శ్రేణులు ఈవేళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు మరి దాదాపు ఆ పార్టీ ఖాళీ అయినటువంటి పరిస్థితి. అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ జిల్లా పార్టీ వైసీపీ అధ్యక్షులుగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కనీసము కుప్పంలో పార్టీ శ్రేణుల గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. హైదరాబాద్ కే పరిమితమయ్యారు. మరి ఫోన్లు చేసినా కూడా ఆయన లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇదే నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల తీరుతో వైసీపీ శ్రేణులు ఇక్కడ ఉంటే ప్రయోజనం లేదు అనుకునేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ టీడీపీలోకి భారీగా వలసలైనటువంటి కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. యామిని,
రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.